బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు బీర్బల్ ఆచూకీ. ఒకసారి అక్బర్ చక్రవర్తికి ఏదో విషయంలో బీర్బల్ మీద చాలా కోపం వచ్చింది. తన ఆస్థానం నుంచి వెళ్ళిపోమ్మని, ఇంకెప్పుడు తన కంటికి కనిపించవద్దని ఆజ్ఞాపించాడు. అప్పుడు బీర్బల్ అదే రాజ్యంలోని ఓ మారుమూల గ్రామానికి వెళ్ళిపోయి అజ్ఞాతవాసిగా తలదాచుకున్నాడు. కానీ కొన్నాళ్ళకే అక్బరుకు బీర్బల్ను చూడాలన్న కోరిక కలిగింది. అతడి కోసం రాజ్యమంతా వెతికించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. బీర్బల్ ఆచూకీని ఎలాగైనా కనిపెట్టాలనుకున్న అక్బరుకు ఓ ఆలోచన వచ్చింది. తన రాజ్యంలోని ప్రతి ఊరు వాళ్ళు నెల రోజుల్లోగా ఒక కుండ నిండా తెలివిని నింపి తనకు పంపించాలన్నాడు. ఒకవేళ అలా పంపించడం వీలు కాకపోతే ఆ కుండ నిండా బంగారం, వజ్రాలు నింపి పంపాలని గ్రామ పెద్దలకు కబురు పంపాడు. తెలివిని కుండలో ఎలా నింపుతారు? అయినా అది వస్తువు కాదు కదా, ఇప్పుడు దాన్ని వజ్రాలు, బంగారంతో నింపాలంటే మాటలా అని గ్రామ ప్రజలంతా దిగులు పడ్డారు. ఆ విషయం తెలిసిన బీర్బల్, మీరు నాకు ఒక కుండనివ్వండి, నేను ఒక నెల రోజుల్లోగా దానిలో తెలివిని నింపి తీసుకువస్తాను అని తాను ఉంటున్న ఊరు పెద్దకు చెప్పాడు. ఊరికి కొత్తగా వచ్చిన ఈ వ్యక్తి అసలేం చేస్తాడో చూద్దామనుకున్న ఊరు పెద్ద అతనికి ఓ కుండని ఇచ్చాడు. బీర్బల్ ఓ పుచ్చకాయ తోటలోకి వెళ్ళాడు. చిన్న పుచ్చకాయ పిందెను పాదు నుంచి కోయకుండానే తీగతో సహా కుండలో వేశాడు. ఆ పాదుకు నీళ్లు, ఎరువులు వేసి జాగ్రత్తగా పెంచాడు. సరిగ్గా నెల రోజులకు ఆ పుచ్చకాయ కుండలోంచి బయటకు తీయలేనంత పెద్దగా పెరిగిపోయింది. అప్పుడు ఇక దాన్ని తెంచి కాయతో సహా ఉన్న కుండను గ్రామ పెద్దకు ఇచ్చి అక్బరుకు అప్పగించమన్నాడు. అక్బర్ చక్రవర్తి కుండను, దాని లోపల పెరిగిన పుచ్చకాయను పరిశీలించాడు. అలా తెలివిగా ఆలోచించగలిగేది ఒక్క బీర్బల్ మాత్రమే అని గ్రహించాడు. వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి బీర్బల్ను తిరిగి తన ఆస్థానానికి తెచ్చుకున్నాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.